ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే కొన్ని ఈక్వేషన్స్ మరికొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. కానీ ఖమ్మం టికెట్ ను మాత్రం డిఫరెంట్ ఈక్వేషన్స్ పర్టిక్యులర్ గా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలట. అన్ని పార్టీలకు కామన్ గా కావాల్సింది కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి. బీజేపీకి కావాల్సిందేమో టీడీపీ మనిషిలా కనిపించే కమ్మ క్యాండిడేట్. ఇందుకీ ఆ ఈక్వేషన్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు ఎవరు? ఖమ్మం ఎంపీ సీటుపై టెన్షన్. మూడు పార్టీల్లోనూ సేమ్ కన్ఫ్యూజన్. కొన్ని ఈక్వేషన్స్ మ్యాచ్ అయితేనే టికెట్. పార్టీ ఏదైనా కమ్మోరికే ఇవ్వాలన్న కమ్మ సంఘం. ఖమ్మం సీటుపై జరుగుతున్నంత కసరత్తు మరే పార్లమెంట్ సీటుపైనా జరగడం లేదేమో. ఖమ్మంను కంచుకోటగా మలుచుకున్న కాంగ్రెస్ లోనూ అదే కన్ఫ్యూజన్. ఖమ్మంలో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉండి కూడా అభ్యర్థిని ప్రకటించడానికి వెనుకాడుతోంది. విచిత్రంగా నామా నాగేశ్వరరావును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ లోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఒక విధంగా ఖమ్మం రాజకీయం మొత్తం ఎంపీ నామా నాగేశ్వరరావు చుట్టే తిరుగుతోందని చెప్పాలి. ఖమ్మం లోక్సభకు పోటీ చేసే వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ మరికొన్ని ఈక్వేషన్స్ కలిసి రావాలి. అందుకోసమే టికెట్ ప్రకటించకుండా ఆగుతున్నాయి పార్టీలు. ముందుగా ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఖమ్మం సామాజిక వర్గమై ఉండాలి. ఆల్రెడీ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ అదే సామాజిక వర్గం. పైగా బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో తుమ్మల విజయం కోసం మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన అనుభవం ఉంది. కాకపోతే అదే ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన సతీమణి మల్లు నందినికి ఎంపీ టికెట్ ఇవ్వాలని భట్టి విక్రమార్క తన వైఫ్ కు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్టానం దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మామూలు ప్రయత్నాలు చేయడం లేదు. తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అధిష్టానం కూడా దాదాపుగా పొంగులేటి బ్రదర్ కే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఖమ్మంలో కమ్మ సెంటిమెంట్ ఎక్కువ. పార్టీ ఏదైనా సరే కమ్మోరికే ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలనేది ఇక్కడి డిమాండ్. రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సైతం ఇదే మాట అన్నారు. ఖమ్మం ఎంపీ కమ్మవారే అయ్యి ఉండాలని రేణుకా చౌదరి లాంటి వాళ్లు అంటున్నారు. అటు కమ్మ సంఘం కూడా ఈ మధ్య ఓ అల్టిమేటం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చిందని, కనీసం 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కారణమయ్యామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కమ్మవారికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే గనక ఏ పార్టీ అయితే కమ్మ అభ్యర్థికి టికెట్ ఇస్తుందో ఆ పార్టీకే కమ్మ సంఘం సపోర్ట్ చేస్తుంది అనే అంతర్గత అల్టిమేటం ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనే సందిగ్ధంలో పడింది కాంగ్రెస్. అందుకే ఖమ్మం గన్ షాట్ గా గెలిచే ఎంపీ సీటే అయినా అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది. ఇటు బీజేపీ కూడా అందరికంటే ఎక్కువ డైలమాలో ఉంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం కోసమే జలగం వెంకట్రావును పార్టీలోకి తీసుకుంది బీజేపీ. మాజీ సీఎం జలగం వెంకట్రావు లెగసీని ఉపయోగించుకోవాలనుకుంది. ఇక నెక్స్ట్ లిస్ట్ లో జలగం పేరు ప్రకటించడమే తరువాయి అనుకున్నారు కూడా. బట్ సడన్ గా ఖమ్మం సీటులో క్వశ్చన్ మార్క్ పెట్టింది బీజేపీ. కారణం ఏంటని ఆలోచిస్తే మనం కూడా కమ్మ అభ్యర్థినే పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంటుందట కమలదళం. ఇప్పటికిప్పుడు కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత ఎవరా అని ఆలోచిస్తే ఒక్క నామా నాగేశ్వరరావు మాత్రమే బీజేపీ కంటికి కనిపిస్తున్నారట. నామా నాగేశ్వరరావే ఎందుకంటే ఖమ్మం లోక్సభ స్థానానికి పోటీ చేసే వ్యక్తికి టీడీపీ ఫేస్ కూడా ఉండాలనుకుంటోంది బీజేపీ. దట్ మీన్ ప్రో టీడీపీ క్యాండిడేట్ కావాలి. టీడీపీ మద్దతుదారులు కార్యకర్తలు కూడా సపోర్ట్ చేసేలా ఉండాలి. ఒకప్పుడు నామా నాగేశ్వరరావు టీడీపీనే, అందులోనూ ఖమ్మం జిల్లా ఏపీ సరిహద్దులో ఉంది. ఏపీలో బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. సో ఆ ఫ్యాక్టర్ ఖమ్మం పైన ఉంటుంది. అందుకే బీజేపీ అభ్యర్థికి టీడీపీ ఫేస్ కూడా కలిసి వచ్చేలా అభ్యర్థిని వెతుకుతున్నారు. అలాంటి క్వాలిటీస్ ఉన్న ఏకైక లీడర్ నామా నాగేశ్వరరావే. పైగా కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగానూ బలంగా ఉన్న లీడర్. నామా నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా క్యాడర్ కూడా ఉంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తుండటంతో జలగంను పక్కన పెట్టి నామాను తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. అందుకే బీజేపీ ఎంపీ సీట్లలో ఖమ్మం సెగ్మెంట్ ఖాళీగా పెట్టారు. అయితే నామా నాగేశ్వరరావు కూడా ఆలోచిస్తున్నారు బీజేపీలోకి వెళ్లడంపై. ఖమ్మంలో బీజేపీకి క్యాడర్ లేదు, సరైన నాయకత్వం లేదు. మొన్న వచ్చిన ఓట్లు కూడా అంతంత మాత్రమే. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే. పైగా సిట్టింగ్ ఎంపీని కాబట్టి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడమే గౌరవప్రదంగా ఉంటుందని నామా భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వెళ్లి చేయి కాల్చుకోవడం కంటే ఉన్న పార్టీలోనే ఉండటం బెటర్ అని ఆలోచిస్తున్నారట నామా. ఒకవేళ ఈక్వేషన్స్ కలిసొచ్చి ఇంకేదైనా ఆఫర్ చేసి నామా నాగేశ్వరరావు బీజేపీలోకి వెళ్లిపోతే అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ కూడా కమ్మ సామాజిక వర్గం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. అదే జరిగితే పువ్వాడ అజయ్ ఎంపీ టికెట్ రేసులోకి రావచ్చు అంటున్నారు.
కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలం, అందులోనూ సొంత కేడర్ అంటూ ఉండడం పువ్వాడకు కలిసొచ్చే అంశం. పైగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. ఎంపీగా గెలిస్తే ప్రజాప్రతినిధిగా చక్రం తిప్పొచ్చు. అలా కాదనుకుంటే తాత మధు కూడా ఉన్నారు. అదే సామాజిక వర్గం కాబట్టి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ ఆలోచించొచ్చు. ఒకవేళ కాస్ట్ ఈక్వేషన్స్ ను చూడకపోతే గనక జలగం వెంకట్రావునే తిరిగి బీఆర్ఎస్ లోకి తీసుకుని టికెట్ ఇవ్వాలనేది ఓ ప్రతిపాదన. మొత్తానికి ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో ఎడతెగని సస్పెన్స్ నడుస్తోంది. ఎవరైనా కొత్త వారికి లేదా ఇతర పార్టీ నుంచి వచ్చే నేతకు టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన. అందుకే తుమ్మల, భట్టి, పొంగులేటి టికెట్ అడుగుతున్నా ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయింది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా కమ్మ సామాజిక వర్గ నేత కోసం, టీడీపీ ఓట్లు ఆకర్షించే లీడర్ కోసం వెతుకుతోంది. అల్టిమేట్ గా ఖమ్మం ఎంపీ కమ్మవారే అయి ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, పైగా టీడీపీ కూడా సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్స్ కలగలిసిన అభ్యర్థి దొరకాలి. ఇందుకోసం ప్రయత్నిస్తున్న ఈ పార్టీలు